హలో మై డియర్ మామ బ్రోస్, ఒకసారి ఇటు చూసేయండి మామ బ్రో. ఈరోజు అమ్మ కోసం ఏం చేశాను, ప్రాన్స్ ఫ్రై మామ బ్రో. ఇది ఇంకా అమ్మకి ఇచ్చేసి టేస్ట్ ఎలా ఉందో కనుక్కుందాం. మా ఇదో తీసుకో, ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పు. వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది కన్నయ్య. నిద్ర లేచాను, నా మొహం ఎట్లా ఉందో. బాగానే ఉంది, బాగానే లేదు. ఒకసారి కలుపు కలుపుకో. వేడి వేడిగా తింటామని చెప్పి నిద్రపోతే అట్లాగే. అదే అదే ఎట్టుంది? ఎట్లా ఉందని చెప్పమంటారు? ఏంది ఏమి రుచి అన్నరా ఈ రొయ్యల కూరకి. అవునా అని 100 మార్కులు. ఓకే ఓకే, నచ్చిందంటావు అయితే. సూపర్. ఓకే, ఇదో ఈ పచ్చిమిరపకాయ కూడా తిను, పచ్చిది అట్లా ఊరకనే దానిలో ముక్కలో నంచుకోనో లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్టు. ఎలా వేసావు? అది ఏం లేదు, ఊరనే ఘాటు పెట్టేసి మసాలా దానికి ఎక్కించేటట్టు పెట్టాను. అది తింటే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి, నీకు కూడా తెలిసితే నేను అలా తింటానని నీకు వేసా ఇప్పుడు. భలే ఉందమ్మా, స్పైసీగాను నవ్వుతుంటే బాగుంది. ఓకే కానీ నువ్వు కూడా తినేసా ఇంకా. సరే సరే అమ్మా. ఓకే మై డియర్ మామరోస్, అమ్మకి పెట్టేశాను కదా, ఇప్పుడు మనం తినేద్దాం. అంటే నేను ఇప్పుడు వీడియో తీసుకోను, మొత్తానికి అయితే అమ్మకైతే అది చేసి పెట్టాను మామ బ్రో. మీరు కూడా ఇలాగే రొయ్యల్ కర్రీ, అదే రొయ్యల్ ఫ్రై ఏమైనా చేస్తుంటే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేనైతే అమ్మ కోసం చేశాను, మీరు ఎవరి కోసం చేశారో అది కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి మామ బ్రో. ఇక నేను వెళ్ళొస్తాను, బాయ్ బాయ్.